చారు మరిగిపోతుంది. చారంటే ఎవరికి ఇష్టం లేదు? చారంటే చాలా మందికి ఇష్టం. పిల్లలకైతే మరీ ఇష్టం. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చారన్నం అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే డైజెషన్‌కి చాలా చాలా మంచిది. డైజెషన్ పవర్ చాలా బావుండాలన్నా, మనకి తిన్నది అరగాలన్నా, మన గట్ హెల్త్ బావుండాలన్నా, చారు అనేది మన డే టు డే లైఫ్‌లో ఉండాలి కదా! సో, నేను చారు పెట్టేశాను. ఎలా పెట్టానో రెసిపీ అంతా నేను షేర్ చేశాను. షార్ట్ వీడియో కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. సూపర్బ్ ఎక్సలెంట్ రెసిపీ అని చెప్తాను. చాలా చాలా బావుంటుంది. మిరియాల పొడి వేశాను, బెల్లం వేశాను, పచ్చిమిరపకాయలు వేశాను, వెల్లుల్లి చితగొట్టి వేశాను, పోపులో వేశాను, టమాటోస్ వేశాను, పోపు వేశాను, ఇంగు పోపు పెట్టుకున్నాను. అదిరిపోయింది చారు మాత్రం. ఈ జీలకర్ర ధనియాల పొడి అన్నీ వేయవలసిన అన్నీ వేసేసాను. లాస్ట్లో మాత్రం కరివేపాకు కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎంత కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీ అయినది మాత్రం అస్సలు వదులుకోవద్దు. నేను చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం చాలా 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 టేస్టీ అయిన చారు మీకు రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, అసలు వదిలిపెట్టరు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు. ఈ ఒక్క రెసిపీ ఉంటే చాలు అనుకుంటారు. అందుకే సెలబ్రిటీస్ దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. శ్రీదేవి గారు కానీ, దీపికా పడుకోన్ కానీ, చాలా చాలా ఫిలిం స్టార్స్ చాలామంది ఉన్నారు. రసం రైస్ అని అంటూ ఉంటారు. రసం రైస్ ఎందుకంతా అనుకుంటే అప్పుడు తెలిసింది. ఆ చక్కగా ఒడియాలు నంచుకుని తింటూ ఉంటే, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఆ టేస్టే వేరబ్బా అని అనిపించింది. నిజం చెప్తున్నాను, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి, వ్యూవర్స్ని పెంచండి. ఇంత టేస్టీ అయిన చారుని మాత్రం అస్సలు వదులుకోవద్దు. మీ డైజెషన్ బాగుండాలన్నా, మీ గట్ హెల్త్ బాగుండాలన్నా, డే టు డే లైఫ్లో రోజు వారీగా ఉండేటట్టు చేసుకోండి. ఎందుకంటే అంత మంచిది చారు అనేది. సో అందులో ఉండవలసినవి అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పడవలసినవన్నీ పడ్డాయి, వేయవలసినవన్నీ వేశాను కాబట్టి ఒక్కసారి ఊహించుకోండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకేం కావాలి మీకు? ఈ ఒక్క రెసిపీతో మీ కడుపు కూడా నిండిపోతుంది, మీ మీల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.